ఏలూరు జిల్లా లక్కవరం ఎంపీపీ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, పలు హిందూ సంఘాలు ఆందోళన చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం హిందూ దేవుళ్లను కించపరుస్తూ అనియమత బోధనలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అలాగే విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడిని మండల విద్యాశాఖ అధికారి సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. స్కూల్లో అన్యమత ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. మన వెంకటరావు మాస్టర్ కి మెసేజ్ పెట్టారండి. అదే సార్, ఇక్కడ స్కూల్లో పిల్లలకి మత సంబంధమైన విషయాలు చెప్తున్నారు, హిందూ దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడుతున్నారని చెప్పి పిల్లలు నిన్న వీడియో తీసి పెట్టారంటండి. అది మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలోనండి. అవునండి, పిల్లలు వీడియోలో చెప్పడానికి స్కూల్లో తీసారు. బయట పేరెంట్స్ వాళ్ళు తీసుకున్నారండి. పేరెంట్స్ తీసుకున్నారా? మా సార్ ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇంటికి వెళ్ళి వీడియో తీసుకున్నారు. స్కూల్ రికార్డు మీద వాటి మీద కూడా ఉన్నాయండి. స్కూల్ రికార్డుల మీద, అటెండెన్స్, మిడ్ డే మీల్ బుక్ మీద, మొత్తం అన్నింటి మీద దాని గురించి రాసి ఉన్నాయండి. దాని గురించి రాశారు, బైబిల్ సంబంధించి రాసి ఉన్నాయి. అడగండి. ప్రైజ్ ద లార్డ్, థాంక్స్ టు ద లార్డ్ అని రికార్డు మీద అలా రాయొచ్చండి. స్లోగన్స్ రికార్డ్స్ మీద కూడా రాసి ఉన్నాయండి. సుబ్రహ్మణ్యం గారు దేవుళ్ళు తిడుతున్నారు. ఆంజనేయునేమో తాకోడు తాకోడు అని, కృష్ణుడికేమో 10,000 మంది భార్యలు ఉన్నారని, మళ్ళీ కృష్ణుడు అదే గోపంలో నదిలో స్నానానికి బట్టలు ఇప్పేసి వెళ్తేనేమో చెట్టు పై నుంచి ఏరుది ఆ బట్టలన్నీ వెనక్కి తీసేసుకొని వాళ్ళు దండాలు వెళ్తేనే గాని ఆ బట్టలు వదలని చెప్తున్నాడు. తల్లి అంటున్నారు. మళ్ళీ కృష్ణుడు వెన్న దొంగ కృష్ణుడు ఎలా అయ్యాడు అని అంటున్నారు. పాఠం చెప్పకుండా క్యాస్ట్ల గురించి అంటున్నారు. సుబ్రహ్మణ్యం గారు ఈరోజు సెలవు పెట్టారు. ఏలూరు జిల్లా లక్కవరం ఎంపీపీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడి అరాచకంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. సుమిత్ర, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం లక్కవరం గ్రామంలోని ఫౌండేషన్ స్కూల్ హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం అయితే అన్యమత ప్రచారానికి పాల్పడుతున్నారు. పాఠశాలని పాఠాలు చెప్పే సమయంలో, అదేవిధంగా అటెండెన్స్ చేసే సమయంలోనే ఆయన అన్యమత ప్రచారం చేస్తున్నట్లు విద్యార్థులను ఆరోపిస్తారు. అంతేకాకుండా అటెండెన్స్ రిజిస్టర్లను, అదేవిధంగా మధ్యాహ్న భోజన రిజిస్టర్లో సైతం అన్యమతానికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు కూడా రాస్తున్నారు. వాటిని కూడా మనం చూడొచ్చు. ఆయన గత కొంతకాలం నుంచి ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయం గతంలోనే గ్రామానికి సంబంధించిన కొంతమంది గ్రామస్తుల దృష్టికి వెళ్ళింది. వాళ్ళు వచ్చి హెడ్ మాస్టర్ అయితే గట్టిగానే హెచ్చరించారు, కానీ ఆయన మాత్రం తన ప్రవర్తన మానుకోలేదు. ఈ నేపథ్యంలోని మళ్ళీ గత 4-5 రోజులు మళ్ళీ ఆ విధంగా ప్రవర్తిస్తారు. అంతేకాకుండా పాఠాలు చెప్పే సమయంలోని విద్యార్థుల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఈ విషయం ఈ రోజు గ్రామానికి సంబంధించిన కొంతమంది హిందూ సంఘాలు తెలుస్తుంది. అంటే వాళ్ళందరూ స్కూల్ దగ్గరికి వెళ్లి ధర్నా చేపట్టారు, ఆందోళన చేపట్టారు. అయితే అప్పటికే ప్రధానోపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం సెలవుపై వెళ్ళిపోయారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలతో పాటు గ్రామాలు కూడా అక్కడ చేరుకుని ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులు అయితే అక్కడ చేరుకుని పరిస్థితిని అయితే అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలోని తోటి ఉపాధ్యాయులు సైతం హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం పట్ల విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆయన గత కొంతకాలం నుంచి అన్యమత ప్రచారం చేస్తున్నారండి చెప్తున్నారు వాళ్ళు కూడాను. అంతేకాకుండా తాము ఎంత వారించినప్పటికీ ఆయన తన ప్రవర్తన మార్చుకోవాలని చెప్తున్నారు. అదే సమయంలో జంగారెడ్డి కూడా ఎంఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన ఫిర్యాదు చేసిన, అంటే ఎంఈఓకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనైతే ఈ రోజు వివాదం ఒకసారి చెలరేగింది. హిందూ సంఘాలందరూ పాఠశాలను చుట్టుముట్టడంతో ఆందోళన చెలరేగింది. దాంట్లో పోలీసులు అయితే అక్కడికి వచ్చి ఏదైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళకైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అక్కడ చేరుతున్నారు. వాళ్ళైతే విచారణ చేపట్టారు. మిత్ర. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.